ఆచి చికెన్ మసాలా. ఆశా వర్కర్ల ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్న ఆశా వర్కర్లపై పోలీసులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అరెస్టుల పేరుతో ఆశా వర్కర్లను అడ్డుకున్నారు. పోలీసుల తోపులాటలో పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. మరికొందరి గాయాలయ్యాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు తమ నిరసన తెలియజేయడానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆశాలకు ఆ హామీ నెరవేర్చమని 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నటువంటి వేతనం ఇవ్వమని గత 3 నెలలుగా అందని వేతనం ఇవ్వమని మరి వాళ్లకు భద్రత కావాలని వేతనం నెల నెల అందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయడానికి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి రావడం జరిగింది. మరి ప్రభుత్వం వాళ్ళ ధర్నాకు అనుమతించకపోవడమే కాకుండా ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళని నిర్బంధిస్తూ అరెస్ట్ చేస్తూ మండు టెండర్లో డీసీఎంలలో తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళను ఈ నిర్బంధాన్ని బీఆర్ఎస్ ఖండిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆశాలను మరి కడుపున పెట్టి సాదుకున్నది. 100లో ఉన్నటువంటి వేతనం 1000గా మార్చినటువంటి పరిస్థితులు నాడు. అదే కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆశాలకు ఆశ చెప్పి వాళ్ళు ఆశాలు ఏ స్థాయి పని ఉంటుందంటే 24 గంటలు వాళ్ళు డ్యూటీలో ఉండాలి, 24 గంటలు వాళ్ళ ఫోన్లు ఆన్లో ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పట్టించుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళు వాళ్ళ ఊరిని వాళ్ళను పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఏ అర్ధరాత్రి ఏ గర్భిణీ స్త్రీ పురుడు పోసుకుంటుందో, ఎవరికి పురుటి నొప్పులు వస్తాయో, ఎవరిని ఆసుపత్రికి తీసుకెళ్లాలో, ఏ టీబీ పేషెంట్కి ఏ అవసరం వస్తుందో, వాళ్ళకి ఎప్పుడు మందులు ఇవ్వాలో, ఇట్లా ఊరు ఆరోగ్యాన్ని కాపాడుతూ తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పరీక్షలు నిర్వహిస్తూ వాళ్ళ వెంట ఉంటూ మరి సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోకా చేసింది. మాకు 2 నెలల నుంచి జీతాలు రావట్లేదు. 1 నెల వేసిండ్రు, అది లాస్ట్ వరకు 10,000కు 100 రూపాయలు తక్కువ. కాకపోతే అన్ని పనులు చేపిస్తారు. ఒకరోజు సెలవు ఇవ్వాలన్నా సిస్టర్ని అడిగితే నీయను అంటది. అన్ని పనులు చేపిస్తారు. వీడికి ధర్నా జీతం 18,000 జీతం చేస్తామన్నాడు. మా టెంట్ కింద వచ్చి కూర్చున్నాడు, చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పటి వరకు ఏదీ లేదు. మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి నెల ఫస్ట్కు జీతం పడుతుండే. చాలనిపోయినా మాకు వచ్చిన పూర్తికి మా కడుపు నిండుతుండే. ఇప్పుడు 2-3 నెలలు అయితే మేము చిట్టీలు కట్టుకున్నాం, రావాల్సినవి రాలేదు. ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు దాంట్లో మీద ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ లో దింపుతారు. మా బతుకైతే అన్ని టార్గెట్ సార్. స్ఫూటం నెలకు 5 ఒక్కరు 5 స్ఫూటం తేవాలంటే వాడు దగ్గి వాడు మూతలు కూడా మేమే పెట్టుకోవాలి. అసలు ఏంటి టార్గెట్? అసలు ఎంత చాకరీ చేస్తున్నామో అసలు పబ్లిక్. కరోనా టైంలో కూడా మా ఫ్యామిలీ మమ్మల్ని రానియలేదు. అసలు అంత మాకు ఎంత బాధ ఉందో సార్. అసలు మా బాధ చెప్పుకోని కోసం ఏం సార్ కుక్కర్లు ఇక్కడ మొత్తం మా అరెస్టులు చేస్తున్నారు. అసలు ఏం ప్రభుత్వం అసలు మాకైతే అర్థమవుతలేదు. మా బాధ ఆడవాళ్ళని కూడా చూడలేదు సార్. మొత్తం కుక్కర్ లెక్క వ్యాన్ లెక్కిస్తారు. అసలు మా పరిస్థితి అర్థం చేసుకుంటలేరు సార్. ఇక్కడ